హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జీ కార్దో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మంచిగా మాట్లాడేవారు మాత్రమే వీళ్ళకైతే కావాలన్నమాట. ఫుల్ ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇస్తున్నారు. సో 32,000 జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. సో మనకి చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఫస్ట్ టైం కానీ మన ఛానల్కి విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫుల్ డీటెయిల్స్ అనేవి. ఇక్కడ చూడండి, మనకి కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఇన్బౌండ్ అనేసి ఇవ్వడం జరిగింది. జీ కార్దో కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ వచ్చింది. ఈ కంపెనీ ఎక్కడ ఉంటుందంటే గురుగ్రామ్, హర్యానా, ఇండియాలో ఉంటుందన్నమాట. ఇదైతే 5 రోజుల క్రితమే పోస్ట్ చేయబడింది. ఆల్రెడీ 56 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అనమాట వీళ్ళకి. సో ఆన్ సైట్ వచ్చేసరికి ఫుల్ టైమ్ వర్క్ అనమాట. అలాగే 11 to 50 ఎంప్లాయీస్ అయితే దీంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. సో స్కిల్స్ వచ్చేసరికి హిందీ మీకు ఖచ్చితంగా రావాలి. టెలిమార్కెటింగ్ అనేది ఒక స్కిల్. సో +8 more అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేయగానే సో ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అనేది రావాలి. బిజినెస్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, డ్రైవింగ్ రిజల్ట్స్, అలాగే ఈజీ అడాప్టబుల్, అలాగే హిందీ, లీన్ న్యూటరింగ్, అలాగే ఫోన్ ఎటిక్యూట్, అలాగే టెలిమార్కెటింగ్. ఈ స్కిల్స్ మీకు కానీ ఉంటే ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ క్రియేట్ చేసుకుని ఉంటే దీని మీద ఈ యొక్క స్కిల్స్ని ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి. సో అబౌట్ ద జాబ్ వచ్చేసరికి మనకి ఇది ఎవరంటే కరుణాకర్ దుబాయ్ గారు మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. బిల్డింగ్ జీ కార్దో అనేసి ఇవ్వడం జరిగింది. సో వెహికల్ ఇన్స్పెక్షన్స్ ప్లాట్ఫామ్ ఫర్ కార్ బయర్స్ ఓనర్స్ GSF W22 అనేసి ఇవ్వడం జరిగింది. సో అబౌట్ ద జాబ్ వచ్చేసరికి జాబ్ సమ్మరీ వీఆర్ సీకింగ్ ఏ ప్రోయాక్టివ్ అండ్ హైలీ మోటివేటెడ్ ప్రొఫెషనల్ అడాప్ట్ ఇన్ హ్యాండ్లింగ్ కస్టమర్ ఇంక్వైరీస్ టు జాయిన్ అవర్ సేల్స్ టీమ్. సో మీరైతే సేల్స్ టీమ్గా జాయిన్ అవ్వాలి. యాజ్ ద కస్టమర్ ఎనేబుల్మెంట్ స్పెషలిస్ట్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంగేజింగ్ విత్ లీడ్స్ దట్ కమ్ ఇన్ టు అవర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో మీరైతే CRM చేయాలి ఖచ్చితంగా. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ యొక్క కస్టమర్ రెస్పాన్సిబిలిటీ మొత్తం అంతా కూడా మీరే చూసుకోవాలన్నమాట. సిస్టమ్ గైడింగ్ దమ్ త్రూ ద ఇంటర్ స్టేజెస్ ఆఫ్ కస్టమర్ జర్నీ అండ్ క్వాలిఫైయింగ్ దమ్ ఫర్దర్ ఎంగేజ్మెంట్ విత్ అవర్ ఆపరేషన్స్ టీమ్. సో మీరైతే ఈ యొక్క ఒక ఆపరేషన్ టీమ్గా వర్క్ అయితే చేస్తారనమాట. సో కస్టమర్ యొక్క జర్నీ మొత్తం అంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ అనేది చేసి మీరు ఒక సేల్స్ టీమ్గా మీరైతే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. యువర్ రోల్ ఈజ్ పివటల్ in creating a positive first impression of our company and laying the foundation for సక్సెస్ఫుల్ కస్టమర్ రిలేషన్షిప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి లీడ్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి. సో అది కూడా రీచ్ అవుట్ టు లీడ్స్ ప్రాంప్ట్లీ త్రూ ఫోన్ కాల్స్ ద్వారా అయితే మీరు లీడ్ ఎంగేజ్మెంట్ అనేది చేయాలి. సో ఇంటైట్ కాంటాక్ట్ అండ్ అండర్స్టాండ్ దేర్ నీడ్స్. సో ఎవరికైతే నీడ్స్ ఉంటాయో అటువంటి వారికి కాంటాక్ట్ చేసి మీరు అది కనిపెట్టాలన్నమాట. వారి యొక్క నీడ్స్ని అర్థం చేసుకుని మీరు వాళ్ళకి సజెషన్స్ కానీ సొల్యూషన్స్ కానీ చేసే విధంగా ఉండాలి. పెయిన్ పాయింట్స్ అనేవి మీరు అంటే ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. పెయిన్ పాయింట్స్ అనేవి కూడా మీరు నోట్ చేసుకోవాలి అండ్ ఇంట్రెస్ట్స్ అనేవి కూడా నోట్ చేసుకోవాలి. అలాగే కస్టమర్ ఎడ్యుకేషన్ అనమాట. ప్రొవైడ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీ కార్దో అండ్ ఇట్స్ సర్వీసెస్ టు పొటెన్షియల్ కస్టమర్స్ అడ్రస్సింగ్ ఇన్ ఎనీ ఇంక్వైరీస్ దే మే హ్యావ్ అనేసి ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్ కూడా వచ్చేసరికి మనకి యాక్సెస్ ద పొటెన్షియల్ ఫిట్ బిట్వీన్ ద లీడ్స్ రిక్వైర్మెంట్స్ అండ్ అవర్ ఆఫరింగ్.
సో ఏదైతే ఆఫరింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి. అలాగే CRM మేనేజ్మెంట్ అనమాట. యాక్యురేట్లీ డాక్యుమెంట్ లీడ్ ఇంటరాక్షన్స్, అప్డేట్ లీడ్ స్టేటస్ అండ్ మెయింటైన్ త్రూ రికార్డ్స్ ఆల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ విత్ ఇన్ ద CRM సిస్టమ్. లీడ్ న్యూట్రింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. కల్టివేట్ రిలేషన్షిప్ విత్ క్వాలిఫైడ్ లీడ్స్ బై ప్రొవైడింగ్ పర్సనలైజ్డ్ ఫాలోఅప్స్ అండ్ న్యూట్రింగ్ దమ్ త్రూ ద ఇంటైల్ స్టేజెస్ ఆఫ్ ద సేల్స్ ఫ్యూనల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కొలాబరేషన్ అనమాట. కొలాబరేట్ క్లోజ్లీ విత్ ద సేల్స్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్ టు ఎలగైన్ ఆన్ లీడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, షేర్స్ ఇన్సైట్స్ అండ్ ఆప్టిమైజ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్రాసెసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ ఫోకస్ అనమాట. డెమోన్స్ట్రేట్ ఏ స్టేజ్ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు ఎక్స్పెక్టెన్షనల్ కస్టమర్ సర్వీసెస్, ఎన్ష్యూరింగ్ దట్ పొటెన్షియల్ కస్టమర్ హ్యావ్ ఏ పాజిటివ్ అండ్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ కంపెనీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ చూసుకుంటే ప్రోవెన్ ఎక్స్పీరియన్స్ మినిమం 6 months to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కస్టమర్ ఫేసింగ్ రోలు, సేల్స్ ఆర్ టెలిమార్కెటింగ్ విత్ ఏ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ద అచీవింగ్ టార్గెట్స్ అనేవి ఉండాలి. అలాగే మీకు డెలివరింగ్ ఎక్సలెంట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి ఎక్స్పెక్టెన్షనల్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. విత్ ద ఎబిలిటీ టు ఎంగేజ్ లీడ్స్ ఎఫెక్టివ్లీ, యాక్యురేట్ ప్రొడక్ట్ సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్ అండ్ యాక్చువల్లీ లెసన్స్ టు కస్టమర్ నీడ్స్ అనేవి వినే శక్తి అనేది ఉండాలి. అంటే ప్రతి ఒక్క కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి వినే సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. సో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ రావాలి మీకు, హిందీ లాంగ్వేజ్ అనేది కూడా రావాలన్నమాట. సో మీకు ఫ్లూయెంట్గా ఎంపతి అండ్ పేషెన్స్ అనమాట. సో మీకైతే పేషెన్స్ ఉండాలి. సో సింపతి కూడా మీకు ఉండాలన్నమాట. సో CRM ప్రొఫెషన్స్ అనేది కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్ మీకు అడాప్టబిలిటీ వచ్చేసరికి ఎబిలిటీ టు దేర్ ఇన్ ఏ డైనమిక్ ఎన్విరాన్మెంట్, అడాప్ట్ టు చేంజింగ్ ప్రయారిటీస్ అండ్ వర్క్ ఎఫెక్టివ్లీ టు మీట్ గోల్స్. సో గోల్స్ని మీరు రీచ్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే మీకు ప్రయారిటీ అనేది కూడా ఇవ్వాలన్నమాట. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. అలాగే గోల్ ఓరియంటెడ్ అనేది కూడా మీరు పెట్టుకోవాలి. సో పలానా టైం కల్లా నేను ఇది డిమాన్స్ట్రేట్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. సో టీమ్ ప్లేయర్గా మీరు ఒక స్ట్రాంగ్గా వర్క్ అనేది చేసే విధంగా ఉండాలి. అలాగే ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ కస్టమర్ సెంట్రిటిక్స్, ఎంజాయ్ బిల్డింగ్ రిలేషన్షిప్ అండ్ హ్యావ్ ఏ ఫ్లైర్ ఫర్ సేల్స్, వీ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మీరు కంపెనీ గురించి తెలుసుకోవాలంటే సో నేను ఇచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. సో నేను నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది అబౌట్ ద కంపెనీ అనమాట. సో ఇదంతా కూడా సో ఇక్కడైతే మనకి ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే కాంటాక్ట్ ఇన్ఫార్మ్ అప్లై టు జీక్రదు పేజీ 1 of 3 అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే జాబ్స్ కిట్ మీ యొక్క ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మీ యొక్క రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయండి. ఆల్రెడీ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తుంటే పర్వాలేదు. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసి డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ 2 MBలో అప్లోడ్ చేయాలి. ఇక్కడ అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి సో మీకైతే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. ఆర్ ఈ ప్రిఫరెన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ బోత్ రిటన్ అండ్ స్పీకింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎస్ అని చెప్పేసి మీరైతే డైరెక్ట్గా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పి మీరైతే ఇక్కడ రివ్యూ పైన క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అయినట్టుగా అవుతుందన్నమాట. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.